గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. తొలిసారి జగద్గురుగా దళితుడు మండలేశ్వర్ మహేంద్రానందగిరిని గుర్తిస్తూ జూనా అఖాడా ప్రకటన. మహామండలేశ్వర్ మహంత్గా ఆయన ఇద్దరు శిష్యులకు హోదా. T20 వరల్డ్ కప్కు జట్టు ఖరారు. 14 నెలల తర్వాత రిషబ్ పంత్ పునరాగమనం. చాహల్, సంజుకు పిలుపు. KL రాహుల్, తిలక్ వర్మకు నిరాశ. మోడీ దమ్ముంటే రేవంత్పై ఈడీ వేయి. రాష్ట్రంలో RR ట్యాక్స్. దానితోనే ఢిల్లీకి కప్పం కడుతున్న తెలంగాణ కాంగ్రెస్. రుణమాఫీ చేయాలి, వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి, దేశంలో మళ్ళీ పాత రోజులు తేవాలని కాంగ్రెస్ కుట్ర. లింగాయత్ మరాఠా ప్రజల డిమాండ్కు కాదని రాత్రికి రాత్రే ముస్లింలను ఓబీసీలో చేర్చిందే కాంగ్రెస్. ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని సీఎం అవమానించిండు. అల్లాదుర్గం సభలో మోడీ. నిజంగా నిన్న రాష్ట్రానికి బీజేపీ నరేంద్ర మోడీ రావడం జరిగింది. అల్లాదుర్గం బహిరంగ సభలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా పంట రుణాల మాపి 500 రూపాయల పంట బోనస్ కాంగ్రెస్ ఇవ్వాల్సిందిగా ఇవ్వకపోవడంతో దాని సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుంది అన్నట్టుగా ఆయన నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో RR ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు పంపిస్తుంది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ను ఉద్దేశించి మరోసారి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. CBIని రప్పించు, IT సోదాలు చేయించు, మీ ఇద్దరు మిలాఖత్ కాలేదని నిరూపించుకో. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల కథ ఒడిసింది. ఆ పార్టీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు. సింగరేణిని ముంచే పనిలో బీజేపీ నిమగ్నమైంది. బడేబాయి మోడీ, చోటేబాయి రేవంత్ ఒకటే. గోల్మాల్ చేసి కొత్త జిల్లాలను రద్దు చేస్తారట. మోడీ అంత దరిద్రమైన దుర్మార్గమైన పాలన లేదు. గోదావరిని తమిళనాడుకు ఎత్తుకుపోయే కుట్ర. ఫ్రీ బస్సుతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ గెలిస్తేనే ఆటో కార్మికులకు బతుకు. తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ గెలవాలి. నేను బతుకున్నంతకాలం బీఆర్ఎస్ సెక్యులర్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటా. కొత్తగూడెం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సీఎం రేవంత్ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని అంటున్న మోడీ, అదే నిజమైతే మీరిద్దరు మిలాఖత్ కాకపోతే వెంటనే రేవంత్పై విచారణకు ఆదేశించు, ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతున్నదో పట్టుకో. ప్రజలకు ఒకటే చెప్తున్నా, మోడీ రేవంత్ ఒకటే. మీదికి నాటకాలు ఆడుతారు. వీరిలో ఎవరికి ఓటేసినా అది గోదావరిలో పారేసినట్టే. బీజేపీ కాంగ్రెస్తో రాష్ట్రానికి లాభమేమీ లేదు. కేసీఆర్. ఈ విధంగా మోడీ దమ్ముంటే రేవంత్పై ఈడీ వేయి అన్నట్టుగా ఇక్కడ CBIని దించు. నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసి ఉంటే అన్నట్టుగా దించి చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీరిద్దరు ఒకటే, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. అందుకే చర్యలు తీసుకుంటలేదు బీజేపీ. ఉత్తగానే వాదిస్తుంది. అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు ఒకరికొకరు అన్నట్టుగా కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రేవంత్ కాంగ్రెస్కు కుమ్మక్కైనట్టుగా ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎన్నికల తర్వాత థర్డ్ పంటకు ఛాన్స్. ఎన్డీఏ కూటమికి 200 సీట్లు కూడా రావు. బీజేపీ కాంగ్రెస్ రెండు తెలంగాణ శత్రువులే. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఓ రాజకీయ కుంభకోణం. నేతలకు బెయిల్ ఎందుకు రాదో న్యాయ వ్యవస్థ ఆలోచించాలి. హామీలకు మోసపోయామని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ANI ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల తర్వాత థర్డ్ పార్టీకి ఛాన్స్ అంట. ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు రాదు, అటు బీజేపీకి కూడా మెజారిటీ రాదు. మిగతా మధ్యవర్తిగా ఎన్డీఏ కూటమి థర్డ్ ఫ్రంట్కు ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఇక్కడ లోక్సభ ఎలక్షన్లో విజయం సాధించేది థర్డ్ ఫ్రంటే ఏర్పడుతుంది గవర్నమెంట్ అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మరోసారి మాట్లాడుతున్నారు. మరి ఏప్రిల్ ఎండలు రికార్డు బద్దలు. 10 ఏళ్లలో గరిష్టం ఇదే. పలు చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత. 5 రోజులు వడగాల్పులు. కోవిషీల్డ్పై ఆందోళన వద్దు. సమస్యలుంటే తొలి డోసు తర్వాతే బయటపడాలి. 3 ఏళ్ల తర్వాత ప్రమాదాలు వచ్చే ఛాన్సే లేదు. డాక్టర్ MSS ముఖర్జీ. రేవంత్ నీ బోనస్ వద్దు, రైతు బంధు వద్దు, ఫస్ట్ వడ్లు కొను. అయ్యా ముఖ్యమంత్రి రైతు బంధు బోనస్ ముచ్చట్ల తర్వాత ముందు వడ్లు కొను అంటూ భువనగిరి జిల్లా వర్కట్పల్లి సంగం గ్రామాల రైతులు రోడ్డెక్కారు. మంగళవారం ట్రాక్టర్లలో ధాన్యం తెచ్చి కలెక్టరేట్ ఎదుట పోసి ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల దాటిన వడ్లు ఎందుకు కొంటలేరని వారు నిలదీశారు.
19 జిల్లాలు రద్దు, లోక్సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ప్రకటన. అదే జరిగితే తెలంగాణలో ఉండేవి 17 జిల్లాలే. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పాటైన కొత్త జిల్లాలు రద్దు కానున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నదా? రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచి చేసేందుకు కంకణం కట్టుకున్నదా అంటే అవుననే సమాధానం వస్తున్నట్టు ఇక్కడ సమాచారం. రేవంత్ త్వరలో రద్దు చేస్తారంటూ ప్రచారం అవుతున్న జిల్లాల జాబితా: ఆసిఫాబాద్, జనగామ, మంచిర్యాల, హన్మకొండ, నిర్మల్, ములుగు, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ, గద్వాల, కొత్తగూడెం, కామారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి, సిరిసిల్ల, భూపాలపల్లి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి జిల్లాలను రద్దు చేస్తున్నారంటే. రైతు బంధు రివర్సు, రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి పైసలు వెనక్కి తిరిగి సర్కారు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన. బ్యాంకు ఖాతాల్లో పొరపాటే కారణమని గుర్తింపు. ముందస్తుగా వెరిఫికేషన్లో అధికారుల వైఫల్యం. ఇప్పుడు తీరిగ్గా తప్పులు సరిదిద్దుతున్న వైనం. ఆ డబ్బులు తిరిగి రైతులకు జమ అయ్యేది ఎప్పుడు? రైతు బంధు నాకే రాలే, డబ్బులు ఏవయ్యా అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాక ఇస్తానన్నాడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి తుమ్మల వ్యాఖ్యలు. ఇక్కడ రైతు బంధు రివర్సు, రైతుల బ్యాంకు ఖాతాల్లో పడి రివర్స్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్కే పడిపోయిందన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన. బ్యాంకు ఖాతాల్లో పొరపాటే కారణమని గుర్తింపు. ముందస్తుగా వెరిఫికేషన్లో అధికారుల వైఫల్యం. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇంటిపై వాలొద్దు, ఒకవేళ వాలితే కార్యకర్తలు కాల్చి పారేస్తారు. నామాను కూటమిలో చేర్చుకునేది లేదు. రాముడు బీజేపీకి కాదు, మాకు దేవుడే. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు అటక మీదకే. ఎస్సీ ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్. మోడీ గాడిద గుడ్డు కూడా ఇయ్యలే. రిజర్వేషన్ల వల్ల సీతక్కకు మంత్రి పదవి. జమ్మికుంట రేగొండ సభలో రేవంత్ రెడ్డి. కాకి వాలొద్దని గద్దల్నే ఎత్తుకపోతున్నావు, బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్లో ఎందుకు చేర్చుకున్నావు? సీఎం పదవిని దిగజారుస్తున్న రేవంత్ కాంగ్రెస్పై కోపంతో బీజేపీకి ఓటేయొద్దు, బీజేపీతో పొత్తు వద్దన్నందుకే కవిత అరెస్టు. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే రిజైన్. బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్ర ప్రయోజనాలు. సిద్దిపేట రోడ్ షోలో హరీష్. 10వ తరగతిలో పెరిగిన ఉత్తీర్ణత. రాష్ట్ర వ్యాప్తంగా 91.31% ఉత్తీర్ణత. నిరుడితో పోల్చితే ఎక్కువ మంది పాస్. ఈ ఏడాది పెరిగిన 10 జీపీఏలు. నిర్మల్ టాప్, వికారాబాద్ లాస్ట్. ఓటుకు నోటు కేసు బదిలీపై ఎల్లుండి విచారణ. మధ్యప్రదేశ్కు మార్చాలని సుప్రీంకోర్టులో జగదీష్ రెడ్డి, సత్యవతి పిటిషన్. కడియం, తెల్లంకు హైకోర్టు నోటీసులు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు. పార్టీ ఫిరాయింపు కేసులో చర్యలు. 10 మంది నక్సల్స్ మృతి. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్. 15 రోజుల్లో రెండో పెద్ద ఆపరేషన్. 4 నెలల్లో బస్తర్ రీజియన్లోనే 91 మంది మావోయిస్టుల మృతి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.